హే గైస్! వెల్కమ్ టు ఎడ్యువైర్ తెలుగు. ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి ఇప్పుడు రఫ్‌లీ 30 డేస్ మాత్రమే రిమైనింగ్ టైమ్ ఉంది. ఈ టైంలో చాలామంది యాస్పిరెంట్స్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే విచ్ సోర్సెస్ టు ఫాలో. హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, యూట్యూబ్ ఛానెల్స్, పీడిఎఫ్స్ ఉంటాయి. కానీ కరెక్ట్ సోర్సెస్ ఫాలో కాకపోతే ప్రిపరేషన్ వేస్ట్ అవుతుంది. సో, ఈ వీడియోలో నేను ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిపరేషన్‌కి బెస్ట్ సోర్సెస్ ఫర్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అండ్ కంప్యూటర్ అవేర్‌నెస్ గురించి క్లియర్‌గా చెప్తాను. సో, మీరు ఈ సోర్సెస్‌ని ఫాలో అయితే ప్రిపరేషన్ సింపుల్ అండ్ ఫోకస్డ్‌గా ఉంటుంది. ఓకే. మనకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే అసలు ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ ఈ 3 ప్రిలిమ్స్‌కి సరిపోతాయి. అంటే ప్రిలిమ్స్‌కి ఈ మూడే ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్‌లో ఉంటాయి. కానీ జనరల్ అవేర్‌నెస్ మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం చాలా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్న చెప్పాను కదా! జనరల్ అవేర్‌నెస్ ఒకేసారి మెయిన్స్ టైమ్‌లో చూసుకుందాంలే అనుకుంటే అవ్వదు. అది కొంచెం ఇప్పటి నుంచి కవర్ చేసుకుంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ టైమ్‌కి 3, 4 మంత్స్ అన్నా కవర్ చేసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌కి మన తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్‌లో ఉన్నదైతే మూర్తి సార్. హి ఈస్ ఫ్రమ్ శ్రీధర్ సీసీఈ. సార్‌ది డైలీ మార్నింగ్ ఎడిటోరియల్ సెషన్ ఉంటుంది. అలానే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అని చెప్పేసి ఒక సీరీస్ కూడా ఉంది. వీడియోస్ చూడండి. అదే మాకు హిందీ అయినా పర్వాలేదు. తెలుగులోనే అవసరం లేదు. వి ఆర్ కంఫర్టబుల్ అనుకుంటే వి హావ్ నిమిషా బన్సల్ మ్యామ్ ఫ్రమ్ యెస్ ఆఫీసర్. నెక్స్ట్ విశాల్ పరిహార్ సార్ ఫ్రమ్ అన్‌అకాడమీ. యూట్యూబ్‌లో చూడండి. నేను మీకన్ని ఫ్రీ సోర్సెసే చెప్తున్నాను. ఓకేనా? కింజల్ గడ్వి మ్యామ్ ఫ్రమ్ అడ్డా 24/7. నెక్స్ట్ వరుణ్ చిత్ర సార్. ఇంగ్లీష్ బై వరుణ్ చిత్ర ఆర్ సంథింగ్ ఉంటుంది సార్ యూట్యూబ్ ఛానెల్. అండ్ ఫైనల్లీ అనుభవ్ గోస్వామి సార్ ఫ్రమ్ అడ్డా 24/7. నేను చాలామంది ఉన్నారు ఫ్యాకల్టీ. బట్ కొంచెం మంచి ఫ్యాకల్టీని బెస్ట్ అనిపించిన వాళ్ళని నేను మీకిక్కడ సజెస్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఆల్సో ఆర్‌బీఐ అసిస్టెంట్ కోసం సెపరేట్‌గా ఇంగ్లీష్ కోసం నేనొక వీడియో చేశాను. మన ఛానెల్‌లో ఉంది. 'జీరో టు హీరో' కంప్లీట్ ప్లాన్. చూడండి. 30 ఔట్ ఆఫ్ 30 అనేది చాలా ఈజీగా వస్తదనమాట. ఆ స్ట్రక్చర్డ్ ప్లాన్ ఫాలో అయితే. అండ్ ఎర్రర్ డిటెక్షన్ కోసం ఒక 5 గోల్డెన్ రూల్స్, టాప్ 5 రూల్స్ ఇంపార్టెంట్‌వి గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాను. మన ఛానెల్‌లో ఈ వీడియో కూడా ఉంది. అండ్ ఈ 2 వీడియోస్ లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి అది గూడా చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్‌కి తెలుగులో చెప్పేవాళ్ళు నాకెవరు దొరకలేదు. సో, బెస్ట్ మీకివ్వాలి కాబట్టి నేను ఎవరెవరినో సజెస్ట్ చేయట్లేదు. నాకు తెలిసిన వాళ్ళని నేను సజెస్ట్ చేస్తున్నా. ఓకే. లాజికల్ రీజనింగ్‌కి వి హావ్ సౌరవ్ సింగ్ సార్ ఫ్రమ్ అడ్డా 24/7. సార్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆహ్, నెక్స్ట్ అంకుష్ లంబా సార్. బ్యాంకింగ్ ప్రిపరేషన్‌లో ఉండే వాళ్ళలో ఆల్మోస్ట్ 70% యాస్పిరెంట్స్ ఈదర్ సౌరవ్ సార్ ఆర్ అంకుష్ సార్‌ని ఫాలో అవుతారు. మోస్ట్‌లీ ఈళ్ళిద్దరే ఉంటారు. ఎవరిని ఫాలో అవుతున్నారని అడిగితే టక్కుమని సౌరవ్ సింగ్ సార్ లేదంటే నేను అంకుష్ లంబా సార్‌ని ఫాలో అవుతున్నా అని చెప్తారనమాట. సో, వాళ్ళిద్దరు అంత ఫేమస్ అండ్ అంత చెప్తారు. అండ్ నెక్స్ట్ వి హావ్ శుభం శ్రీవాత్సవ్ సార్. హి ఈస్ ఆల్సో ఫ్రమ్ అడ్డా 24/7 అండ్ సోనా మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి స్మృతి సేతి. షీ ఈస్ ఫ్రమ్ స్టడీ నీతి. మ్యామ్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు. సో, అందుకే సజెస్ట్ చేస్తున్నాను. చూడండి. మీకెవరు మంచిగా అనిపిస్తే వాళ్ళని ఫాలో అవ్వండి. అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క సెపరేట్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకళ్ళు స్పీడ్‌గా అయ్యేలా చెప్పొచ్చు. ఒకళ్ళు ఈజీగా ఎట్లా చేయాలో చెప్పొచ్చు. సో, మీకు ఎలా కావాలంటే వాళ్ళని క్లాసెస్ చూసి ఒకసారి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే. అండ్ మూవింగ్ టు న్యూమెరికల్ ఎబిలిటీ విచ్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ మనకి తెలుగులో వచ్చేసి 'చందన్ లాజిక్స్' అని యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. చందన్ సార్ చెప్తారు. షార్ట్ ట్రిక్స్ అవి చెప్తారు. యూ కెన్ ఫాలో. అండ్ నెక్స్ట్ వి హావ్ కౌశిక్ మోహంతి సార్. కెరియర్ డిఫైనర్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. హి ఈస్ ఆల్సో అన్ అకాడమీ. నెక్స్ట్ సార్‌ది ఒడిషా. శ్రీధర్ సీసీఈ ఒడిషా బ్రాంచ్‌లో కూడా సార్ చెప్తారని చెప్పేసి నాకు తెలిసింది. ఐ డోంట్ నో ఇఫ్ హి ఈస్ వర్కింగ్ రైట్ నౌ. కౌశిక్ మోహంతి సార్ అని కొడితే యూట్యూబ్‌లో ఉంటుంది. చాలా, చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకు పర్సనల్‌గా అర్థమెటిక్ కోసం నేను కౌశిక్ సార్‌ని ఫాలో అవుతున్నాను ఇప్పటికి. అండ్ నెక్స్ట్ శాంతాను శుక్లా సార్. హి ఈస్ ఫ్రమ్ అడ్డా 24/7. సార్ ఫస్ట్ నేను నా క్వాంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది శాంతాను శుక్లా సార్‌తో. సో, హి ఈస్ అ గుడ్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ ఆశిష్ అరోరా సార్. సార్‌ది స్టడీ ఫైట్. హి ఈస్ ఆల్సో ఫ్రమ్ యెస్ ఆఫీసర్. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే స్టడీ ఫైట్ అని ఉంటుంది. అండ్ హర్షల్ సార్ అండ్ నవనీత్ తివారీ సార్. నవనీత్ తివారీ సార్‌ది మార్నింగ్ 6 ఏఎం. 6 ఏఎంకి పొద్దున్న వైరల్ మ్యాథ్స్ అని చెప్పేసి ఒక డైలీ, డైలీ వీడియోస్ ఉంటాయి. అదేంటంటే స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చెప్తారు. ప్రతిరోజు మీకది ప్రాక్టీస్ అవుతుందనమాట. స్పీడ్ మ్యాథ్స్ నిజంగానే మీ మ్యాథ్స్ చాలా చాలా ఫాస్ట్‌గా టెక్నిక్స్ నేర్చుకుంటారు మీరు ఫాస్ట్‌గా ఎట్లా చేయాలనేది. సో, ప్రిలిమ్స్‌కి ఎలాగో మన స్పీడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మార్నింగ్ 6:00కి
నవనీత్ తివారీ సార్ క్లాసెస్ అయితే చూడండి. ఓకే. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌కి వి హావ్ సో మెనీ ఫ్యాకల్టీ. జనరల్ అవేర్‌నెస్ చెప్తున్నా కదా! ఇప్పటి నుంచి ఫాలో అవ్వడం చాలా బెటర్. ఒకే ఒక్కసారి జనరల్ అవేర్‌నెస్ అయిపోదు. అసలు కరెంట్ అఫైర్స్ ఒకసారి చదివేద్దాం అంటే అవ్వదు. పైగా ఇప్పుడు స్టాటిక్, జీకే ఉంది. అట్లనే బ్యాంకింగ్ అవేర్‌నెస్ చూసుకోవాలి. ఆర్‌బీఐ రిలేటెడ్ కాబట్టి ఆర్‌బీఐ సర్క్యులర్స్ చూసుకోవాలి. సో, ఇవన్నీ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌లో మనం కవర్ చేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి ఫాలో అయితే అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. అండ్ తెలుగులో వి హావ్ ఫనీ సార్ ఫర్ దట్. హీస్ ఫ్రమ్ శ్రీధర్ సీసీఈ. యూట్యూబ్‌లో క్లాసెస్ ఉంటాయి సార్‌వి. ఈవినింగ్ 8-10 మధ్యలో ఐ గెస్ ఈవినింగ్ 9 నైట్ 9:00 ఉంటదనుకుంటా. ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. అండ్ దెన్ వి హావ్ ఆశిష్ గౌతమ్ సార్. ఆశిష్ గౌతమ్ సార్ ఈస్ ఫ్రమ్ అడ్డా 24/7. హీస్ అ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. జనరల్ అవేర్‌నెస్ చాలా గుర్తుండేలాగా చెప్తారనమాట మనకి. అండ్ అభిజిత్ మిశ్రా సార్, కుష్ పాండే సార్, గౌరవ్ గర్గ్ సార్, శీతల్ మ్యామ్ ఆలివ్ బోర్డ్ అనుకుంటా. కపిల్ కాత్వాల్ సార్ అండ్ వీళ్ళందరూ ఫ్యాకల్టీ. అండ్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే అఫైర్స్ క్లౌడ్‌లో చూడండి. ఓకే. అఫైర్స్ క్లౌడ్‌లో వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, డైలీ పీడిఎఫ్స్ ఉంటాయి. మీకేది కావాలంటే అది మీ కంఫర్ట్‌ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడే అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇట్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇట్స్ ఓకే. కంప్యూటర్ అంత హార్డ్‌గా ఏముండదు. సో, కంప్యూటర్ కోసం ఆల్రెడీ ఆర్ఆర్‌బీస్ కోసం ప్రిపేర్ అయినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్. ఆల్రెడీ టచ్ చేసి ఉంటారు. కంప్యూటర్‌కి ఎక్కువ ఫ్యాకల్టీ లేరు. ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఎవరంటే సిద్ధార్థ్ అరోరా సార్ ఫ్రమ్ అరోరా ఎడ్యుకేటర్ అండ్ గౌరవ్ గర్గ్ సార్. ఇంకా పీడిఎఫ్స్ కావాలనుకుంటే మనకి ఐహాంత్ కంప్యూటర్ అవేర్‌నెస్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. వెరీ గుడ్ బుక్. చాలా బావుంటుంది బుక్. మీకంతా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఉంటుంది. సో, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఫర్ కంప్యూటర్ అవేర్‌నెస్. అండ్ లూసెంట్ కంప్యూటర్ అవేర్‌నెస్ బుక్ ఒకటుంటుంది. సో, లూసెంట్ బుక్స్ అంటే ఆల్రెడీ మంచిగా ఉంటాయని మనకు తెలుసు కదా! యూ కెన్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ బోత్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఓకే. సో, ఇక్కడికి మనకి సోర్సెస్ అయితే ఆహ్, చూసుకున్నాం. గైస్ ప్లీజ్ డోంట్ జగల్ బిట్వీన్ 20 చానెల్స్. ఓకే. ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ 30 డేస్ ఉంది మనకి. ఈ 30 డేస్‌లో ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా ఎవరో ఒకళ్ళని ఇంకా ఫిక్స్ చేసుకొని వాళ్ళనే ఆహ్, యూ నో వాళ్ళనే ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఏం చేయాలి? ప్రాక్టీస్ కోసం ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ప్రిపరేషన్ అయిపోయింది మనకు. అంటే 45 డేస్‌లో ఆల్రెడీ 15 డేస్ అయిపోయినాయి. ఇంకా 30 డేస్ రిమైనింగ్ ఉన్నాయి. ఈ 30 డేస్‌లో మీరు సెక్షనల్ మార్క్స్ రాయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫుల్ లెంగ్త్ మార్క్స్ కూడా కావాలంటే రాసుకోవచ్చు. బట్ లైక్ ఎవ్రీ డే అయితే అవసరం లేదు. యూ కెన్ రైట్ దెమ్ వన్స్ ఇన్ 4 ఆర్ 5 డేస్. లైక్ అకార్డింగ్ టు యువర్ విష్. అంటే మీ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అనుకుంటే యూ కెన్ స్టార్ట్ గివింగ్ ఫుల్ లెంగ్త్ మార్క్స్. ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ మీరు ఏ ఎడ్యుకేటర్‌నైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మీకు ప్రాక్టీస్ సెట్స్ ఇస్తారు. నాకు తెలిసి అడ్డా 24/7 అయితే ర్యాంక్ ఫైల్ ఉంటుంది. అండ్ గైడ్‌లీ అయితే పీడీఎఫ్ బండిల్స్ ఉంటాయి. గైడ్‌లీ పీడీఎఫ్ బండిల్స్ కూడా డైలీ ప్రాక్టీస్ కోసం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఆహ్, యూ నో మీకేది సూటబుల్‌గా అనిపిస్తే అండ్ ఆశీష్ అరోరా సార్ డైలీ టెలిగ్రామ్‌లో పీడీఎఫ్స్ పెడతా ఉంటారనమాట. ప్రాక్టీస్ పీడీఎఫ్స్. సో, మోస్ట్‌లీ అందరు ఎడ్యుకేటర్స్ బీ ఇట్ రీజనింగ్ ఆర్ క్వాంట్ డైలీ ప్రాక్టీస్ కోసం ఉంటాయి. అండ్ ఇంకొకటి యూట్యూబ్‌లో అడ్డా 24/7 వాళ్ళది. అలాగే కౌశిక్ మొహంతి సార్ గూడా డైలీ పేపర్స్ చేస్తున్నారు. లైక్ ప్రిలిమ్స్ పేపర్ అనమాట. మోడల్ టెస్ట్ లాగా. అండ్ ఇంగ్లీష్ కోసం కింజల్ గాద్రి మ్యామ్ అండ్ రీజనింగ్ కోసం సౌరవ్ సింగ్ సార్. క్వాంట్‌కేమో మన శాంతాను సార్. సో, వీళ్ళవి డైలీ మాక్ టెస్ట్ పేపర్స్ అనమాట. ప్రా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వండి. మీ స్పీడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పేపర్ సాల్వ్ చేసేప్పుడు మనకు తెలియని టెక్నిక్స్ ఏమన్నా ఉంటే ఆ వీడియోస్ చూడడం వల్ల తెలుస్తాయన్నమాట. ఓకే. ఈ స్టెప్ ఇట్లా చేస్తే మనకి ఇంకా ఫాస్ట్‌గా చేయొచ్చని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. ఓకే. సో, గైస్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో ఎంతో కొంత హెల్ప్ అయ్యే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి. కమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మాక్ టెస్ట్‌లకి ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ. సో, వి హావ్ టెక్స్ట్ బుక్, గైడ్‌లీ, టెస్ట్ ప్రైమ్ అంటే అడ్డా 24/7 వాళ్ళ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టెస్ట్ ప్రైమ్ అనమాట. ఆలివ్ బోర్డ్ ఉంది అండ్ టెస్ట్ గురు ఉంది. టెస్ట్ గురు ఏంటంటే ఓన్లీ అడ్డా 24/7 వాళ్ళది. ఓన్లీ జనరల్ అవేర్‌నెస్‌కనమాట. అంటే అక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లుంటాయి. అలాగే వీక్లీ టెస్ట్‌లుంటాయి. మంత్లీ టెస్ట్‌లుంటాయి. సో, టెస్ట్ ప్రైమ్ కాకుండా మీరు కావాలంటే లైక్ జనరల్ అవేర్‌నెస్ ప్రిపరేషన్ కోసం టెస్ట్ గురు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెక్స్ట్ బుక్, గైడ్‌లు ఇవన్నీ మొత్తం అన్ని సబ్జెక్ట్స్‌కి కలిపుంటాయి. ఓకే. సో, గైస్ హౌ యూ లైక్ ద వీడియో? ఆహ్, థాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో, ఈ
ప్రిపరేషన్ స్ట్రాటజీని గనక మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఇదంతా. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.